వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయ ప్రకటన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 కల్లా అందరికీ గృహములు అనే గమ్యాన్ని చేరడానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రోత్సాహకాల కింద అదనపు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 9 డేట్ మార్చి 10, 2025న జారీ చేసి ఉన్నారు. సదరు ఉత్తర్వుల ప్రకారం సదరు లబ్ధిదారులకు గృహ నిర్మాణ విషయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని గృహాలకు ఇప్పటికే ఇచ్చిన ఆర్థిక సహాయం కన్నా అదనంగా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ సదరు లబ్ధిదారుల గృహ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. సదరు జీవో ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ మరియు గ్రామీణ 1.0 అండ్ పిఎం జన్మం పథకాల కింద ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన ఎస్సీలు మరియు ఎస్టీలు, బీసీల లబ్ధిదారులకు యూనిట్ ఖర్చుకు అదనంగా అందరూ ఎస్టీ మరియు బీసీల లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, పీవీటీజీ లబ్ధిదారులకు ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయం అందజేయబడిందని తెలియజేస్తూ సదరు లబ్ధిదారులు త్వరితగతిన గృహ నిర్మాణం చేపట్టి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నందిగామ డివిజన్ ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలు 2,794, ఎస్సీ లబ్ధిదారులు 14,952, ఎస్టీ లబ్ధిదారులు 175, బీసీ లబ్ధిదారులు 1,124. సదరు ప్రభుత్వం వారి అదనపు ఆర్థిక సహాయం మంజూరు విషయం గురించి ప్రజలకు రెవెన్యూ డివిజనల్ అధికారి నందిగామ వారు తెలియపరచవలసిందిగా కోరారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరడమైంది. ఐఎస్ఆర్ 9 న్యూస్ ప్రతినిధి నందిగామ నియోజకవర్గం కుంచపు లక్ష్మణరావు ఈ సమాచారాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికల్లా అందరికీ ఇల్లు, అందరికీ గృహములు ఉండాలనే ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందండి. అందులో భాగంగా గతంలో ఏమైతే ఇల్లు శాంక్షన్ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రకరకాల స్కీమ్స్ కింద గతంలో ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ చేసి అవి ఇంకా నిర్మాణ దశలో ఉండి రకరకాల ఆర్థిక కారణాల వల్ల కానీ రకరకాల కారణాల వల్ల ఈ నిరుపేదలు ఎవరైతే ఇల్లు కట్టుకోలేక ఇంకా నిర్మాణ దశలో ఆగిపోయి ఉన్నాయో వారందరినీ చేయూతనందించి, ఒక చేదోడు అందించి ఆ ఇళ్ళన్నింటినీ కూడా ఈ మే నెల, జూన్ నెల కల్లా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకుంది నిన్న 10వ తేదీ నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, మామూలుగా ఈ పిఎంఏవై గ్రామీణ అర్బన్ కింద ప్రతి లబ్ధిదారుడికి 1,80,000 ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది మామూలుగా గృహం కట్టుకోవడానికి. దానికి అదనంగా అంటే కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ కట్టుకోవడంలో కొంత లేట్ జరుగుతుందని వాళ్ళకి చేదోడు అందించాలనే ఉద్దేశంతో ఎస్సీ బెనిఫిషియరీస్కి 50,000, బీసీ బెనిఫిషియరీస్కి 50,000, ఎస్టీస్కి 75,000, ఈ పూర్తి గిరిజన ప్రాంతాలు అంటే ఈ మన్యం లాంటి జిల్లాల్లో పీవీటీఈస్ అని ఉంటారు, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంటారు, వాళ్ళకి ₹1,00,000. అవి మన డివిజన్లో అట్లాంటి వాళ్ళు లేరు. మన డివిజన్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎస్సీ, బీసీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి అదనంగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆల్రెడీ మనం ఏదైతే 1,80,000 ముందు ప్రామిస్ చేసింది గవర్నమెంట్, దానికి అదనంగా ఎస్సీలకి అయితే ఎస్సీ-బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, అంటే మొత్తంగా ఎస్సీ బీసీలకి 2,30,000, ఎస్టీలకి 2,55,000 మంజూరు చేయడం జరుగుతుందండి. నేను ఈ నిరుపేదలని అయిన ఎస్సీ, బీసీ, ఎస్టీలను కోరేందంటే ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు త్వరితగతిన ఈ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా పత్రికాముఖంగా మీడియా వారి ద్వారా నేను అందరినీ కోరుతున్నానండి. తర్వాత ఈ పథకం ఎవరికి వస్తుందంటే అండి, ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయ్యి ఈ గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద కానీ అర్బన్ కింద కానీ ఇల్లు శాంక్షన్ అయ్యి అది 2016-17 నుంచి మొన్నటి వరకు 2024 వరకు కూడా శాంక్షన్ అయ్యి ఇప్పటికీ కనీసం బిఎల్ అంటే బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకునేట్లా నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దీంట్లో మన హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, మన హౌసింగ్ డిఈ గారు ఇచ్చిన లెక్కల ప్రకారం మన డివిజన్ పరిధిలో అంటే మన టోటల్ 7 మండలాలు ఉన్నాయి మన డివిజన్లో.
ఈ పథకం కింద సుమారుగా 2794 మంది లబ్ధిదారుని గుర్తించడం జరిగిందండి. అందులో ఎస్సీస్ కింద 1495 మంది ఉన్నారు, ఎస్టీలు 175 మంది ఉన్నారు, బీసీలు 1124 మంది, టోటల్గా 2794 మంది ఉన్నారు. వీళ్ళందరూ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ ఇండివిజువల్గా కూడా మా విఆర్ఓలకు కూడా చెప్తా నేను. ఇండివిజువల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేయబడుతుంది. ఇట్లా మీకు ప్రభుత్వం ఇట్లా 50,000 75,000 శాంక్షన్ చేసింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని వీలైనంత త్వరగా ఇల్లు కట్టుకోవాలని విషయాన్ని ప్రజలకు మేము విఆర్ఓల ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా తెలియపరుస్తాము. మరొకసారి ప్రజలందరూ నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి సగంలో ఉన్న ఇళ్ళని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని, మీకు ఈ బిల్లుల విషయంలో ఏ సమస్య ఉన్నా మీరు ఇమీడియట్గా హౌసింగ్ వాళ్ళని సంప్రదించి, వాళ్ళు ఒక్కొక్క లెవెల్కి 10,000 లెక్కన ఇస్తూ ఉంటారు. బిఎల్ లెవెల్కి 10,000 అని, ఆర్ఎల్కి 10,000 అని, అట్లా వాళ్ళ నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ప్రకారము ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వీలైనంత త్వరగా ప్రజలందరూ కూడా వారి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఈ మీడియా ద్వారా నేను అందరినీ కోరుతున్నాను.